మెడికవర్ హాస్పిటల్స్ మరో నూతన ఆవిష్కరణను సృష్టించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హై టిబియల్ యాస్టియోటమీ అనే మోకాలి సంరక్షణ ఇంప్లాంట్ను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే 28 ఏళ్ల యువకుడికి శస్త్రచికిత్స చేసిన మెడికవర్ యాజమాన్యం ఇది మోకాలి మార్పిడి అవసరం లేకుండానే సహజ మోకాలిని ఎక్కువ కాలం కాపాడే కొత్త విధానమని స్పష్టం చేశారు. దేశీయంగా తయారైన ఇంప్లాంట్తో చికిత్స ఖర్చు తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దెబ్బతిన్న కార్టిలేజ్ను పునరుద్ధరించే ఆటోలాగస్ క్యాండ్రోసైట్ ఇంప్లాంటేషన్తో కలిసి హెచ్టిఓ శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. యువతలో మోకాలి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా వైద్యులు అభిప్రాయపడ్డారు. భారతీయ ఆర్థోపెడిక్ సర్జరీ అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక గొప్ప మైలురాయి. భారతీయ సర్జన్స్ రూపొందించిన సిరోనిస్ కంపెనీ వారిచే భారతదేశంలోనే తయారు చేయబడిన హై టిబియల్ ఆస్టియోటమీ ఇంప్లాంట్ను మొదటిసారిగా మోకాలు కీలు పరిరక్షణ శస్త్రచికిత్స చేసుకుంటున్న ఒక రోగికి విజయవంతంగా ఉపయోగించడం జరిగింది. చాలామంది దీర్ఘకాల మోకాలు నొప్పి ఉంటే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స ఒకే విధామని అనుకుంటారు, కానీ అది అపోహ. 55 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు, అర్లీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ప్రారంభ లేదా మధ్య దశలో ఉన్నవారు, వంకర కాలు ఉన్నవారు, క్రీడా గాయాలు లేదా మోకాలు కార్టిలేజ్ దెబ్బతిన్నవారు, ఈ రోగులకి హెచ్టిఓ అనగా హై టిబియల్ ఆస్టియోటమీ విధానం ద్వారా వారి సహజ మోకాల్ని కాపాడే అవకాశం ఉంది.